ప్రభుత్వం మీద సెక్యూరిటీ మీద ఆధారపడి వెంకటేష్ గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేసింది అని అందరికీ తెలుసు. రైట్ వెంకటేష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, దయచేసి ఆగండి. మనతోటి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆడియో మూట్లో ఉందండి ఆయన. శ్రీనివాసరెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి. ముందుగా అందరికీ కూడా ప్రైమ్ 9 వీక్షకులకు, మీకు తోటి ప్యానలిస్టులు అయినటువంటి పెద్దలు శ్రీనివాస్ చౌదరి గారికి, శాంతిప్రసాద్ గారికి, సింగళూరు వెంకటేష్ గారికి అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఏదైనా సరే సెలబ్రిటీగా, బాధ్యతగా, మామూలుగా సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ ఉండాల్సిందే. ఆ సెక్యూరిటీ పరంగా అతను ఆందోళన చెందేటటువంటి ప్రాథమిక హక్కు అతనికి ఉంది. అతని భావాన్ని వ్యక్తం చేయటంలో ఏ విధంగానూ మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆయన ఒక కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి పార్ట్నర్. ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అతను కోరుకున్నటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటో, కష్టమేంటో, నష్టమేంటో వాళ్ళకే అర్థం కావాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇకపోతే తన దాకా వస్తే గానీ తెలియదు అంటారు ఏదైనా సరే. మరి ఒకప్పుడు గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగితే ఎంత ఎగతాళిగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కోడి అంట, ఈ కోడికత్తి తెచ్చారంట, ఇట్ట అన్నారంట అని ఎంత ఎగతాళిగా మాట్లాడారో. మరి బ్లేడ్ తీసుకొచ్చి ఏం చేస్తారు? అన్న వినండి, ఆగండి ప్లీజ్. మీరు మాట్లాడుతున్న సేపు సైలెంట్ గా. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు బ్లేడ్ తీసుకొచ్చేసి శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు. పవన్ కళ్యాణ్ గారిని ఆ బ్లేడ్ తో ఎవరు కట్ చేశారో, ఎక్కడ కట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ వాళ్ళని పోనీ ఎక్కడ కట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ వాళ్ళ కాళ్ళని ఎవరొచ్చి బూట్ కాళ్ళని ఇనప బూట్లతో తొక్కారో, ఇవన్నీ కొన్ని వాస్తవాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను మించినటువంటి వాళ్ళకి, సినిమా వాళ్ళందరికీ, ఒక పవన్ కళ్యాణ్ గారిని నేను అంటలేదు, బ్రహ్మనాయుడు గారు, సినిమా వాళ్ళందరికీ కూడా ఒక ఊహాలోకంలో ఉంటారండి. వాళ్ళు ఒక డెమి గాడ్స్ అన్న లెక్కలో ఉంటారు. డెమి గాడ్స్ అంటే వాళ్ళు భగవంతుల్లాగా ఫీల్ అవుతా ఉంటారు. మా దగ్గరికి విపరీతంగా వచ్చేస్తారు, అది కావాలి, మాకు ఇది కావాలి, వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయలేమని ఒక ఊహల్లో వాళ్ళు ఉంటారు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఊహల రెక్కలు విడిచేసి, ఊహలు పక్కన పెట్టేసి, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకం అవటానికి ఎక్కువ కొన్ని దెబ్బలు తగులుతాయి అనుకుందాం, నిజమని అనుకుందాం. ఆయన అన్నట్టు గోల్డ్ గీసుకుపోవటమో లేకపోతే ఏదో జరుగుతాయి అనుకుంటాం. ఏం జరగవా? కందిరీగలు వచ్చేసి ఎగబడినా గాని ఒక నాయకుడు యాత్ర ఆపుకున్నాడా? యాత్ర ఆపుకోకుండా తేనెటీగలు వచ్చి కుట్టిన, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు జరగలేదు అలాగా. తేనెటీగలు వచ్చి కొట్టినాయి కదా సార్, తేనెటీగలు వచ్చి కుట్టినా గానీ మరి యాత్ర ఆపలేదే. అది ఓకే. అంటే తేనెటీగలు కుట్టడానికను బ్లేడులతో కట్ చేయడానికి తేడా ఉంది కదా శ్రీనివాస్ రెడ్డి గారు. ఎంత ధైర్యంగా మాటలు చెప్తాడో అంతగా భయపడేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన యొక్క మాట తీరు వల్ల అర్థమవుతుంది. ఏంటంటే ఒకసారి రెక్కి అంటారు, ఒకసారి సుపారీ అంటారు. వీటన్నిటికీ వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే, నిన్న పిఠాపురంలో మొన్న జరిగినటువంటి యథార్థమైనటువంటి ఒక పరిస్థితిని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఆడుతున్నారనేది నాకు వచ్చిన సందేహం.
కానీ ఇక్కడ ఒక చిన్న విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న విషయం గతంలో ఒక్క నిమిషం గతంలో వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవి గారు లాంటి వ్యక్తులనే వారి అధికారానికి అడ్డుగా ఉంటారని చెప్పేసి తొలగించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర రాజకీయాల గతంలో చూసాం. బహుశా ఆయన అలాంటి ఏమైనా జరగవచ్చేమో అనేటువంటి దాని మీద ఆందోళన చెందడం తప్పే ఉంది. ఎవరో కూడా నా ప్రాణాలు తీసేయండి అని చెప్పేసి గుడ్డుగా వెళ్ళరు కదా. గతంలో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్షలో అన్యాయంగా చంపేశారు. ఆ తర్వాత పరిటాల రవి గారు ఆయన పార్టీ ఆఫీసులోనే కాల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుద్దా అనేటువంటి ఒక ఆందోళన చెందడంలో తప్పే ఎలా అవుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు? ఆందోళన చెందడంలో తప్పు కాదు. అంత క్రూరంగా ప్రవర్తించేటటువంటి ఆ పార్టీతోటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపి ఉన్నారన్న సంగతి కూడా మీరు గుర్తుంచుకోవాలి బ్రహ్మనాయుడు గారు. ఇక విషయం ఏంటంటే, విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు నేను ఏం జరిగిందంటే ఒరిజినాలిటీ ఏమిటో జనసేన కార్యకర్తలకు చాలా స్పష్టంగా అర్థమైంది. పిఠాపురంలో గోకులం అనేటటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఏది వార్డు స్థాయి కార్యకర్తల మీట్ అని పెట్టేసి వార్డుకు ఒక ఇద్దరిని చెప్పేసి పిలిచి, ఆ పిలిచినటువంటి సందర్భంలో జనసేన వాళ్ళని 2 గంటల పైగా బయట నిలబెట్టి, ఎందుకంటే నేను చెప్పింది కాదు, వాళ్ళలోనే చాలా మంది వీడియోలు చేశారు, ఆ జనసేన పోస్టుల్లోనే పెట్టారు, వైరల్ చేశారు బాగా. తేజ అనేటటువంటి ఒక కుర్రవాడు, నేను 14 ఏళ్ల నుంచి జనసేననే నమ్ముకొని జనసేనకు జెండాలు మోస్తా ఉన్నాను, జనసేనకు బైక్ ర్యాలీలు పెట్టాను, జనసేన కోసం తిరిగాను, 2 గంటల పాటు నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటే నా వల్ల ఏదో హాని ఉంటుందని చెప్పేసి నన్ను మెడబెట్టి గెంటేశారు. వర్మ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్మ గుంపుగా కార్యకర్తలతోటి రాగానే ఆయనకు స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకెళ్లారు. మా బ్రతుకెందుకు, మేము ఏం చేయాలి, ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ రకమైనటువంటి కొత్త డ్రామాకి పవన్ కళ్యాణ్ గారు లేపారు. ఈ బ్లేడు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఎందుకంటే కొనసాగించాల నాయకుడు అనేవాడు. రెండో రోజు వెళ్ళిపోవడం ఏంటంటే పిఠాపురం నుంచి ఎంత అనారోగ్యం అయితే మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కూడా అనారోగ్యమా సార్? ఎన్నికల సమయాన్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా ఒక రోజు యాత్ర చేసి రెండో రోజు మూడో రోజుకి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హై సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని పర్యటనలో ప్రజల్ని కలిసే పరిస్థితి లేదు, పరదాలు కట్టుకొని సైతం కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కారణం సెక్యూరిటీ. ఎవరన్నా ఆగంతకు లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరన్నా ఆయన మీద వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకొని ఏదైనా రాళ్ళు విసిరేదో లేకపోతే చెప్పులు విసురుతారో లేకపోతే ఇంకేదైనా చేస్తారంటే భయంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, అంటే ముఖ్యమంత్రి, హై సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమంత్రే ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి సెక్యూరిటీ లేదు కదా, పవన్ కళ్యాణ్ గారికి. సార్ మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మటం లేదు, మాకు అవసరం లేదు, నా ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పేసి రో పార్టీతో సహా తన ప్రైవేట్ సైన్యంతో తను పెట్టుకున్నాడు. తాను రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రోజైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ రోజైనా సరే నాకు సెక్యూరిటీ అవసరం ఉందని చెప్పేసి ఒక వినతి పత్రంగాని చేసి ఉంటే ఆ వినతి పత్రాన్ని నాకు పంపించండి, నేను వెంటనే మాట్లాడతాను, ఖచ్చితంగా ఆయన కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాను. ఏదో నిన్న 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎక్కడో గాలిలో ఎగిరినటువంటి చెప్పును తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పులు పడ్డాయనే ప్రయత్నం చేశారే. ఈ ప్రయత్నాలని, ఈ ఫేక్ యత్నాలని కూడా ఫేక్ అయిపోయి ప్రజలకు వాస్తవాలు తెలిసిన తర్వాత ఈ ఫేక్ కాలంలో కొట్టుకుపోతూ ఆ ఫేక్ పనులే పవన్ కళ్యాణ్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. వాళ్ళ కార్యకర్తల్ని, ఎందుకంటే ఇక్కడ ఆయన ఆలింగనం శ్రీనివాస్ రెడ్డి గారు వారు చెప్పిన ఒక మాట వారు చెప్పిన శాంతి ప్రసాద్ గారు చెప్పిన దాన్నే నేను అంటున్నా, వారి ఆలింగనం కోసం పరితపించిపోయేటటువంటి అభిమానుల కోసం అభిమానులను అనుమానించటం మాత్రం సబబు కాదు. అభిమానుల్ని ఇంత దుర్మార్గంగా అనుమానించటం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు, వాళ్ళ అభిమానులు బాధపడతారు అనేది అది పొరపాటు. శ్రీనివాస్ రెడ్డి గారు కోట్ల మంది ఓట్లు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమాత్రం కలిశారు, ఎమ్మెల్యేలు ఏమాత్రం కలిశారు ఏ సంవత్సరాల కాలంలో?
ప్రజలను ఏమాత్రం కలిశారో కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలో లేని పరిస్థితి ఇప్పుడు కదా. వస్తే ప్రజలు 4 సింహ సభల ద్వారా అర్థమైంది. ఇప్పుడు వచ్చారు, వస్తే అర్థమవుతా ఇప్పుడు తిరుగుతున్నారు మళ్ళీ ఉంది. ప్రజల మధ్య ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత. రోడ్ల రైట్, మీదకి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఏ వస్తున్నారు, రకంగా మళ్ళీ ప్రజలు వస్తున్నారో అర్థమవుతా ఉంది. ఇవన్నీ ప్రచారాలు తీసేయండి సార్. పరదాలు రైట్, కట్టుకోవాలంటే రైట్, అంతకుముందు ఏ రైట్. ముఖ్యమంత్రి పరదాలు కట్టుకోకుండా వచ్చాడా? సార్ మాకు ఆ సవాల్తో ముఖ్యమంత్రికి పని లేదు. ఒక సెక్యూరిటీనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా స్పెషల్ సెక్యూరిటీ ఎందుకు ఉందా? ఎందుకు కట్టుకుంటున్నాడు? భద్రత కోసమే కదా. ప్రచారాలు వేరు, వాస్తవాలు వేరు. ఎందుకు కట్టుకున్నాడు? ఎందుకు కట్టుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడుకి ఏ విధమైన భద్రత కోసమే కదా, security? భద్రత కోసమే కదా. అంత అంత హై సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి పరదాలు ఎందుకు కట్టుకున్నాడు? భద్రత కోసమే కదా. ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో అదే భద్రతా ఏర్పాట్లు నేటి ముఖ్యమంత్రికి చేస్తా ఉన్నారు. దాన్ని మనకు నచ్చిందేమో రంభ, రైట్, మనకు నచ్చనదేమో వేశ్య. ఆ విధంగా మనం చేస్తే ఇంతే ఉంటుందండి. రైట్, రైట్, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, వన్ బై వన్ మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు తెలుగుదేశం పార్టీ